ఇంతకుముందు అన్నారు మీరు లక్ష్మీదేవి వచ్చేస్తుందా అని. అలా మీ వేటు మోక్షాల్లో మనీ మేనిఫెస్టేషన్ కోసము, ఈ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మేనిఫెస్టేషన్ కోసం ఏమైనా చేస్తున్నారా సంకల్పాలు అలా? తప్పకుండా ఉంది. అయితే మనకు కర్మ ఉందనుకోండి, నేను మేనిఫెస్ట్ 41 రోజులు చేశాను. ఇప్పుడు చాలా వాటిలలో మేనిఫెస్టేషన్ అన్న వర్డ్కి లక్షల వ్యూస్. ఆ మేనిఫెస్టేషన్ చేసినప్పుడు వస్తుంది డబ్బు, కర్మ ఉన్నా వస్తుంది. ఇప్పుడు మన హీలింగ్ కూడా కర్మ ఉన్నా హీల్ అవుతుంది, కానీ మళ్ళీ ఇంకొక వేరే దగ్గర జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంది, కర్మ ఉంది కాబట్టి. మళ్ళీ వాడు రిట్రీట్కి ఆ ఉత్తా జబ్బు కోసమే రావాలి. అలా కాకుండా మనీ అంతే, మనీ కర్మ ఉంది. ఎవరిదో డబ్బు గుంజుకున్నా ఒకప్పుడు నేను. మనీ కర్మ ఉంటే మనని తెలియకుండా మన నోడు దొంగ అంటాడు, ఎన్నో రకాలుగా మనకు అటాక్ అవుతుంది, రైట్? సో అలా అయినప్పుడు మనకి మన కర్మ తీసుకోకుండా, కర్మ గురించి పట్టించుకోకుండా కూర్చొని నేను మేనిఫెస్ట్ చేశాను, మెడిటేషన్ చేశాను. చేస్తే ఏమవుతుంది, డబ్బు వస్తుంది. మీకు 1 కోటి వచ్చింది అనుకోండి, ఆ కోటిని తీసుకెళ్ళి ఏ ల్యాండ్ కొందామని పెడతాం, అటే పోతుంది. ఎందుకంటే ఇక్కడ కర్మ ఉంది. కర్మ మన బుద్ధిని నాశనం చేస్తుంది. బుద్ధి ఏమైంది, బుద్ధి వెళ్ళి ఆ ల్యాండ్ కొన్నది. అది మనకు ఆల్రెడీ తెలిసి కూడా ఉంటుంది. ఆయన నమ్మొద్దు, ఆల్రెడీ లాస్ చేసిండు, ఆల్రెడీ ఉందని. మనకేంటో ఆశ, ఇది బెటర్ ఉంది, ఇది పోతుందేమో, ఇందులో ఎంతో డబ్బు వస్తుందేమో, బుద్ధిని నాశనం చేసింది కదా, వెళ్ళి కొంటాడు, అది పోతుంది. మళ్ళీ కూర్చొని వీడు మేనిఫెస్టేషన్ అంటాడు, మళ్ళీ రిట్రీట్ అంటాడు. ఫస్ట్ బేసిక్ కర్మ పోగొట్టుకుంటే ఆ కోటి వీడు అనుభవించగలడు. అనుభవించడం వేరు, బ్యాంకులో డబ్బు ఉండడం వేరు. కొంతమంది కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు, ఈయన 1000 కోట్ల అధికారం చెప్తారు వచ్చి మనకి. మరి ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నిద్ర పట్టదు, 2 గంటల కంటే ఎంతసేపు పడుకుంటా అన్నది ఇంపార్టెంట్ కాదు. ప్రశాంతంగా గంట పడినా చాలు మనకి. ఆ ప్రశాంతతతో పంటున్నాడా, లేకపోతే వాడు డే అంతా తిరుగుతూ ఇది అది ఇంకేం తీసుకుందాం, ఎవరినేం చేద్దాం అంటూ అశాంతితో ఉన్నాడా? అశాంతమైన లైఫ్ ఎన్ని కోట్లు ఉంటే ఏం చేసుకుంటారు? ఉన్నా లేకున్నా అదే అశాంతమైన లైఫే. సో శాంతితో వాడు అన్నీ ఉన్నాయనే జీవించుకునే లైఫ్ మన వేటు మోక్ష చూపిస్తుంది. శాంతి, సంతోషము అన్నీ ఉన్న జీవితం. మన చక్రాస్ యాక్టివేట్ ఉంటే అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం యూనివర్స్ బ్లెస్ చేస్తుంది, మీకు ఆటోమేటిక్గా మనీ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ల్యాండ్ కూడా కొనాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుంచి వస్తుంది. సో అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇంకోటి, మీరు యూనివర్స్కి సహాయం అంటే మీ ముందు ఏది ఉంటే అది చేయండి అని చెప్తాను నేను. అక్కడికి వెళ్ళి ఆ జ్ఞానం ఎక్కడికో వెళ్ళి ఆ రిట్రీట్లో చేయాలి, అక్కడ వారైతే ఉంటే నేను వెళ్ళి అక్కడ సేవ చేయబుద్ధి అవుతుంది అంటారు. అమ్మని అక్కడ కాదమ్మా తల్లి, నీ ముందు ఏది ఉందో అది చేయి. నీ కొడుకుకి నువ్వు మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు. ఆ కొడుకు ఆకలితో ఏడుస్తుంటే పూజ ఇంపార్టెంట్ కాదు, అదే కృష్ణుడు ఏడుస్తున్నాడు అనుకోని నువ్వు ఆయనకు ఇవ్వు చాలు, అదే పూజ. నేనైతే అదే చెప్తాను, నువ్వు చేసే కర్మనే. ఎందుకంటే మనకి మోక్షంలో నన్ను పొందాలంటే భక్తి, కర్మయోగం కూడా చెప్పాడు. కర్మయోగం అంటే ఏంటి, ఇది మా ఆయన అదే చెప్తాను. నేను మెడిటేషన్ చేయను కానీ నా వర్క్ని మెడిటేషన్ లాగా చేస్తాను అని చెప్తారు. అందుకే నేను డిప్లీట్ అవ్వను, నేను టైర్డ్ అవ్వను, నేను ఇంటికి కూడా చాలా ఫ్రెష్గా వస్తానని చెప్తారు. మీనింగ్ ఏంటది, వాళ్ళని అసలు వాళ్ళ పేషెంట్ని కూడా లేట్ అవుతారు అనుకోండి, అంటే ఒక్కొక్క పేషెంట్ తీసుకెళ్ళినప్పుడు 10 నిమిషాలు వాళ్ళకి కూర్చోవాలి కదా. ఆ పర్టికులర్గా వచ్చి ఆ పేషెంట్కి నువ్వు 10 నిమిషాలు ధ్యానం చెయ్యు, ఇలా కూర్చుని శ్వాసని లేకపోతే గుండె చప్పుడు విను. మా ఆయన హార్ట్ డాక్టర్, ఆ గుండె చప్పుడుని విను, గుండె చప్పుడు వినకపోతే చేతి ఇక్కడ పెట్టుకొని విను అని అది చెప్పి పేషెంట్ తీసుకెళ్తారు. ఇక్కడ ఏమో ధ్యానం చేస్తుంది, ఆయన వర్క్ కూడా ధ్యానం చేసినట్టుగా చేస్తారట. నేను ఇప్పుడు వంట చేసినట్టుగా, అంటే మన పనే దైవము, అదే ధ్యానం, అదే ధ్యానం. ఫోకస్డ్గా చేస్తే అంటే వాళ్ళు చెప్పింది విని పర్టికులర్గా. ఇంకొకటి, ఒక వైద్యునికి మంచి కర్మలు రావచ్చు, ఒక వైద్యునికి చెడు రావచ్చు. అది ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మా హస్బెండే ఉన్నారు, ఆయన ధ్యానం లాగా ఎలా చేస్తున్నారు అంటే, వచ్చిన వారికి వీళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏం చేస్తే తగ్గుతుంది, ఏం చేస్తే ఈయన హ్యాపీగా ఇంటికి వెళ్తాడు, ఏం చేస్తే ఇంట్లో హ్యాపీగా ఉంటాడు, ఆ ఫోకసే ఉంటుంది. కానీ నేను ఏ టెస్ట్లు ఇస్తే నాకు ఎంత డబ్బులు వస్తాయన్న ఫోకస్ ఉండదు. ఇంకో డాక్టర్ ఉంటాడు, అమ్మ పిట్ట దొరికింది, వీడికి ఈ టెస్ట్లు ఇస్తే నాకు 3 లక్షలు వస్తాయి. ఇప్పుడు మా ఆయన సేమ్ టెస్ట్లు ఇవ్వచ్చు, సేమ్ టెస్ట్లు అక్కడ అవసరం. యాక్చువల్లీ ఆ 3 టెస్ట్లే వీరు ఇవ్వచ్చు, ఈ 3 టెస్ట్లే ఈ కృష్ణ అనే అతను ఇవ్వచ్చు, రైట్? కానీ ఇతను పూర్తి డబ్బు విషయంగా ఇస్తున్నాడు, నాకు 3 లక్షలు.
ఈయనకి 3 లక్షలు రావచ్చు, కానీ ఇక్కడ ఆలోచన దృష్టి ఎదుటి వాళ్ళ మంచి పైన ఉంది, ఈయన దృష్టి డబ్బు పైన ఉంది. సో ఇతను ఎలా చనిపోతాడు, ఈ జన్మలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు ఆయన నైట్, ఈ డాక్టర్. ఎందుకు, ఇక్కడ హార్ట్ పేషెంట్ల మీద కర్మాను చేస్తున్నాడు. నేను ఇట్లాంటి చాలా నాకు అంటే మన చుట్టుపక్కల వాళ్ళు, మన సిటీలో మనకు తెలిసిన డాక్టర్లు తెలుస్తుంది కదా, హార్ట్ అటాక్ వచ్చి పోయాడు, 45 ఏళ్ళు ఉంటాయి, అర్థమైపోతుంది నాకు అక్కడ ఎందుకోసం పోయాడని. ఒకసారి ఇట్లాగే ఏదో విన్నాను నేను, మన దగ్గర ఈ అంబులెన్స్లు వెళ్తాయి కదా, దాంట్లో ఆక్సిజన్ ఉంటుంది కదా, అది గవర్నమెంట్ ఒక మినిస్టర్ చేతిలో ఉంటుంది కదా, అవన్నీ ఆక్సిజన్ పెట్టడానికి ఎవరి చేతిలో ఉంటుంది. సో ఆక్సిజన్లు మీకు 1000 పెట్టాల్సి వస్తుంది, 1000 బదులు 100 పెట్టి మిగతా పైసలు నొక్కేసాడు అనుకోండి. అయితే ఇతనికి నిజంగా వచ్చింది అది అవసరం, వస్తే ఏ అంబులెన్స్ అయితే వచ్చిందో అందులో అది లేదు, ఆక్సిజన్ లేక చనిపోయాడు ఇతను. కర్మ ఇక్కడే కొట్టింది కదా, ఎక్కడో ఎందుకు, కానీ వాడ కర్మ చేసేటప్పుడు ఆలోచించాడు. అదే కనుక ఆయన మనసావాచన కర్మను చేస్తే ఆయన లైఫ్ ఎక్స్టెండ్ చేయబడుతుంది, ఎందుకు చనిపోతాడు అప్పుడు అట్లా. సో ఇవన్నీ కూడా లాంగర్ అంటే మనము ధర్మ కోణంగా వెళ్తే నాకు అర్థమైంది. నేను ఒకప్పుడు ఇంత 100% లేను, అయితే ఎప్పుడైతే నేను మారుతూ వచ్చానో నాలో మార్పు, ఇంట్లో మార్పు, పిల్లల్లో మార్పు, హస్బెండ్లో మార్పు, ఫైనాన్షియల్గా మార్పు ఎప్పుడైనా ఉంది, కానీ నాకు ఉందని తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఉన్న వాళ్ళు ఎంతో మంది లేనట్టుగా జీవిస్తారు, మరి ఎందుకు ఇంకా దాని వెనుక పరిగెత్తున్నారు. ఒకప్పుడు నా స్థితి అదే, నాకు ఉందని తెలియదు. నెంబర్ 1, నాకు అద్భుతమైన హస్బెండ్ ఉన్నాడని తెలియదు, అంత మంచి పిల్లలు ఉన్నారని తెలియదు. ఏదో కావాలని ముందుకెళ్తున్నా, నా అడుగులు ఎంత ముందుకెళ్తున్నానో నేను వెనక్కి వెళ్తున్నాను నా లైఫ్లో. అప్పుడు నాకు తెలియదు. ఎప్పుడైతే ఆధ్యాత్మికంలోకి వెళ్ళానో, అవన్నీ చూడడం మొదలుపెట్టానో, నా పర్సెప్షన్ అంటే నా లైఫ్ జీవితాన్ని మెల్లిమెల్లిగా మార్చుకున్నా. ఎప్పుడైతే మార్చుకున్నానో, ఎప్పుడైతే నేను కంప్లీట్ ధర్మ మార్గంలోకి వెళ్ళానో, అప్పుడు నాకు ఈ పేరు వేటు మోక్ష వచ్చింది. ఇదంతా జస్ట్ 6 months 8 months కిందే వేటు మోక్ష వచ్చింది. వేటు మోక్ష కూడా నాకు అయోధ్యలో వచ్చింది, అది కూడా హారతిలో నాకు ఆ పేరు వచ్చి, రాముడు నిన్ను పట్టుకుని వాళ్ళకి మోక్షం ఇస్తా అన్నాడు. క్లారిటీగా ఒక 6 different సౌండ్స్లో, అందులో శివునికి డప్పులతో చేస్తే, విష్ణువుకి గంటలు ఇట్లా కొట్టేవి, ఇట్లా అనేవి ఆ సౌండ్స్లో ఉంటాయి. అట్లా 6 రకాల సౌండ్స్తో పెద్ద హారతి ఉంటుంది కదా అయోధ్యలో. ఆ హారతి ఆ డోర్లు అన్ని క్లోజ్ చేస్తారు, ఎవరైతే లోపలికి వస్తారో డోర్లు క్లోజ్ చేస్తారు. మాకు ఆ రోజు హనుమంతుడి కూడా పట్టాభిషేకం చేసిన రోజు, హనుమంతుడు ఎక్కడైతే పట్టాభిషేకం చేశారో అక్కడ మాకు వెళ్ళి, మాకు తెలియదు ఆ రోజు నేను దర్శనం అక్కడ అయింది. ఎవరినైతే పట్టాభిషేకం రోజు దర్శించుకుంటారో, ఇప్పుడు రాముని పట్టాభిషేకం అప్పుడు దర్శించుకుంటే మనం హైయెస్ట్ గ్రోత్, మన బిజినెస్ అంటే మనం చేసే పనిలో వెళ్తాం. హనుమంతుని పట్టాభిషేకం రోజు వెళ్ళా, తెలియదు నాకు అది కూడా సూర్య అస్తమం టైంలో, అంటే సూర్యుడు నా ఫేస్ పైన పడుతుంది. నేను హనుమంతుని చూసేటప్పుడు ఏ సూర్యుడు అస్తమించే ఆరెంజ్, నేను అందరినీ సన్ గేజింగ్ చేయమంటా కదా, అంటే గురువు, ఆయన గురువు నా మీద పడ్డప్పుడు నేను హనుమంతుని చూసాను. అది మనకు కాన్షియస్లో ఉంటే అర్థమవుతుంది, అరే ఈ టైంకి నన్ను తీసుకొచ్చాను. అది మేము ఇంకా హోటల్లో లేట్ చేసి, ఇది చేసి, వీళ్ళందరూ ఏంది 2 twins అంతే ఎప్పుడు లేట్ చేస్తారని మమ్మల్ని అంటే, అది రీజన్ తోటి లేట్ చేస్తాం, మనకు తెలియదు, నాకు తెలియదు. ఆ టైంకి వెళ్ళాం, అక్కడ దర్శనమైంది. అక్కడ దర్శనమై మిగతా వాళ్ళందరూ అయ్యో తొందరగా వెళ్ళాలి, అక్కడ మనం అయోధ్యది డోరు అట్లా ఉంటుంది కదా, మనకి ఆ ఫీలింగ్స్ ఉంటాయి కదా. మేము కూల్గా అక్కడికి వెళ్తే, మేము ఇట్లా లోపలికి వెళ్ళగానే క్లోజ్ చేస్తారు డోర్స్. మాకు ఆ హారతి దొరికింది. ఇంకొక 2 minutes లేట్ అయినా దొరికేది కాదు, 2 minutes ముందు వెళ్ళినా దొరికేది కాదు. అక్కడ నాకు కంప్లీట్ ధ్యానంతో చూసారు. మీరు ఓపెన్ అయ్యి ధ్యానం వేరే ఉంటుంది. చాలా మంది ధ్యానం అంటే క్లోజ్డ్ అయ్యి అనుకుంటారు. ఇప్పుడు నేను పూజ వంటలో చేసేది ఓపెన్ అయ్యి, ఇది ఓపెన్ అయ్యి ధ్యానం. అంటే భగవంతుడి దగ్గరికి గర్భకుడిలో వెళ్తే మీరు ఓపెన్ అయ్యి ధ్యానం చేయాలి, క్లోజ్డ్ అయ్యి చేయకూడదు. సో చాలా మంది అందులోకి పోయి కళ్ళు మూసుకొని భక్తి చేస్తారు. నువ్వు ఎందుకు తిరుపతికి వెళ్ళావు, ఇంట్లో కళ్ళు మూసుకొని చేసుకో. నువ్వు ధ్యానం చేయరా అంటే చెయ్యవు, దేవుని ముందుకు వెళ్ళి కళ్ళు మూసుకుంటావు. సో అది కరెక్ట్ కాదు పద్ధతి. దేవుని ముందు కళ్ళు తెరిచి ఆయన ఫస్ట్ పాదాల నుంచి ఆయన పై దాకా దర్శించుకోవాలి. నేత్రం లాస్ట్. మనం ధ్యానంలో కూడా ఫస్ట్ చక్ర నుంచి నేత్రం లాస్ట్, నో సహస్రారం.
ఎప్పుడు స్కాల్ప్ మీద సహస్రారం మీద ధ్యానం చేయకూడదు. ఉమ్, అట్లాగే భగవంతుణ్ణి కూడా థర్డ్ ఐ వరకు చూసి నేత్రాల నుండి మనము బయటికి రావాలి. నేత్రాలనే చూస్తూ బ్యాక్ రావాలి. ఇంకోటి మన బ్యాక్ చూపించద్దు భగవంతుడికి. అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళి పేరు గోత్రాలు చెప్పకూడదు. తెలియదు ఆయనకు వచ్చినట్టు ఎనర్జీ. వెళ్ళి అక్కడ ఏం చెప్పాలంటే భగవంతుడు మనం చూడాలి అంటే ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాలి అక్కడ. అంటే ఆయనకి ఇష్టం ఉన్నది ఎవరు? ఎప్పుడు సర్వదా ఉండేది రామానుజం, అంటే ఆదిశేషుడు. అక్కడికి వెళ్ళి రామానుజ గోత్రం అనాలి. గోత్రం ఏంటి అంటే ఆయన టక్కని చూస్తారట, బా నా భక్తుడు ఎవరు వచ్చాడ్రా, నా రామానుజుడు వచ్చిండని చూస్తారట. చూస్తే మన మీద ఆయన దృష్టి పడుతుంది. మరి నీ పేరేంటి అంటారు. నేనేం చెప్తాను, నేను రామానుజ శిష్యురాలని అంటారు. లేకపోతే ఇప్పుడు మీరు ఫాలో అయ్యేది వేటు మోక్ష, వేటు మోక్ష శిష్యురాలని అని, లేకపోతే వేటు మోక్ష పేరు అనాలి. అందరికీ చెందుతుంది. సో అలా మనం అనాలి, కానీ నా పేరు అనిరుద్ధ అని చెప్పరాదు అక్కడ. అంటే నా కోసం సెల్ఫిష్ అవుతుంది. అదే అసలు బేసిక్, అది సింపుల్. ఇది ఎవరు చెప్పరు, అందరు పట్టుకోవాలి. తీర్థం తీసుకొని నెత్తికి రాసుకోవద్దు, ఎందుకంటే అది పవిత్రమైనది. హెయిర్ కాదు కదా మన దాంట్లో. సో తాగి దాన్ని చేతికి కడుక్కోను, లేకపోతే నీ శరీరానికి చేతులకు రాసుకోవచ్చు అప్పటిదప్పుడు, తర్వాత చేతులు కడుక్కోవచ్చు. సో ఇలా మనకి ఎనర్జీస్ని నువ్వు కరెక్ట్గా వాడుకోవాలి, అది తెలియాలి.